మంచిదండి. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినట్టు ప్రియ సహోదరులకు నా వందనాలు. అలాగే మరి ఆరాధనకు చేరువచ్చినట్టు మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు చెల్లించుకుంటూ మనకి గొప్ప అవకాశాన్ని దయచేసినటువంటి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. గతించినటువంటి ఆదివారము మనము మృతుల పునరుత్థానము అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. మృతుల పునరుత్థానం అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి కూడా పండగే. ఆ పునరుత్థానాన్ని గురించిన సమాచారము వినుట చెప్పుట కూడా మనకెంతో ధన్యత. అయితే ఆ అమూల్యమైనటువంటి సంగతిని ఏదో సంవత్సరానికి ఒక్కసారికి మనం ప్రత్యేకపరిచేవారుగా ఉండకూడదని, ప్రతిరోజు దాన్ని ప్రకటించేవారుగాను, ప్రతి ఆదివారం దాన్ని పాటించేవారుగాను, జ్ఞాపకం చేసుకునేవారుగాను మనం ఉండాలని గతించిన వారం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అయితే ఈ మృతుల పునరుత్థానపు పండగ లేకపోతే సమాధుల పండగ అని చెప్పేటువంటిది ఎక్కడి నుంచి, దీని యొక్క ఆరిజిన్ అంటే మూలం ఎలా అయితే వచ్చిందో అనేటువంటి ఆలోచన మీకు కొద్ది మాత్రం జ్ఞాపకం చేయడం జరిగింది. అయితే ఇంకా దానికి కొనసాగింపుగా కొన్ని విషయాలను మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే క్రైస్తవ ప్రపంచంలో ఈరోజు ఆచారబద్ధమైన లేదా పండగ వాతావరణంతో కూడినటువంటి క్రైస్తవ విధానం కొనసాగుతుంది. అయితే క్రైస్తవం అనేటువంటిది పండగే. క్రైస్తవుడిగా ఎప్పుడైతే మారేవో ఆ రోజు మొదలుకుని నీకు మరణం వచ్చేంత వరకు కూడా మనం పండగ వాతావరణంలో ఉండాలి. ఎందుకనంటే పరలోకపు వారసత్వం కలిగిన వాడు క్రైస్తవుడు అంటే ఎవరికీ దక్కని ధన్యతను పొందుకున్నవాడు. ఈ లోకంలో బ్రతికేటువంటి మానవుడికి లేని ధన్యత క్రైస్తవుడికి ఉంది. అది ఏంటి అని అంటే మృతుడైన తర్వాత, అంటే ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి దేవుడు అనుగ్రహం చూపే ఒక ధన్యత కలిగినటువంటి వ్యక్తే క్రైస్తవుడు. కాబట్టి క్రైస్తవులం అయినందుకు మనం ప్రతిరోజు ఆనందంగానే ఉండాలి, ఆనందాన్ని వ్యక్తపరుస్తూనే ఉండాలి. దాన్ని ఒక రోజుకి మనం ప్రత్యేకపరిచేవారుగా ఉండకూడదు. ఇంకా మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే మొదటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతిరోజు కూడా ప్రభుని మహిమపరిచేవారిగాను, ప్రభు కొరకు ఆలోచించేవారుగానే ఉన్నారు. మన అపోస్తల కార్యాలు చూసినప్పుడు వారు ప్రతిదినము అంటాడు, ప్రతిదినము వారు తప్పక దేవాలయంలో కూడుకొనుచు అనేటువంటి వాక్యాన్ని మనం చదువుతాం. అయితే క్రైస్తవుడు ప్రతిదినము దేవుని ఆరాధికుడిగానే ఉండాలి, దేవుని మహిమపరిచేవాడిగానే ఉండాలి అనేటువంటిది క్రైస్తవ మూలాలు మనకు నేర్పిస్తున్నాయి. కాబట్టి మనం అదే క్రైస్తవ్యాన్ని అనగా క్రీస్తుని కలిగిన వారంగా మనం ప్రతిరోజు ఎలాంటి పండగ వాతావరణంలో మన హృదయాన్ని ఉంచగలుగుతున్నాము, ఎలాంటి ఆనందంలో మనం ఉండగలుగుతున్నాము అనేది మనం ధ్యానించుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనకు కానీ లేదా తలంపుకు కానీ వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా మారిపోద్ది, లేదా దేవుడు చెప్పని నేర్పనటువంటి కొన్ని విధానాలను మన మనస్సులోకి చొప్పించుకుంటే మనం ఏ విధంగా మారిపోతాం అన్నది కొంచెం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాడు. కొలస్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొంచెం తత్వజ్ఞానము అనేటువంటిది ఎక్కువ ఉంది. అంటే దైవాన్ని గూర్చిన చింతన, అది ఎలాగా అని అంటే అర్థం లేని చింతన. దైవాన్ని గూర్చిన చింతన కలిగిన వారే ఈ కొలస్సీ ప్రాంతపు ప్రజలు, కానీ అర్థం లేని చింతన కలిగిన వారిగా ఉంటారు. దానినే ఇక్కడ పౌలు ఏమని మాట్లాడంటే నిరర్ధక తత్వజ్ఞానము అని అంటాడు. అంటే అర్థము లేని తత్వజ్ఞానము కలిగిన వారు అనేటువంటిది. అర్థము లేని తత్వజ్ఞానం కలిగిన అంటే దైవ చింతన కలిగిన వారే, కానీ అది అర్థం లేని దానిగా ఉందట. కాబట్టి దాన్ని వివరిస్తూనే ఈయన ఏమన్నాడని అంటే, దాన్ని వివరిస్తూనే రెండవ అధ్యాయంలో 16వ వచనం దగ్గర ఈ విషయాన్ని చెప్తున్నాడు ఆయన. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇయ్యకుడి అన్నాడు. మరొకసారి నేను చదువుతున్నాను. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఏమంటాడనంటే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇయ్యకుడి అన్నాడు. ఇవన్నీ ఏంటి అని అంటే ఒక ప్రత్యేకంగా మైండ్ని మనం ఒక ప్రత్యేక కోణం వైపు మైండ్ని స్థిరపరచుకోవడం అన్నమాట. అమావాస్య అనేటప్పుడు చూడండి మన మైండ్స్ ఏమవుతాయి, సర్వసాధారణంగా మీరు ఆలోచించండి.
అమావాస్య అనేటప్పటికి పూర్వీకుల నుంచి కూడా మన మైండ్కి ఏమి నేర్పించేశారు మన పెద్దోళ్ళ దగ్గర నుంచి ఆలోచన చేస్తే, అమావాస్యకి ఎదురుకుంటూ వెళ్తావా అంటారు, అమావాస్యకి ఎదురొచ్చి తీసుకొస్తావా అంటారు, ఏమైంది అమావాస్య నాడు పుట్టింది అంటారు. ఈ మాట ఎందుకు వచ్చింది అసలు, ఎవరు చెప్పారు ఇది అని అంటే, పూర్వీకులు మనకు ఒక నానుడు ఇచ్చారు. ఏంటి అని అంటే, అమావాస్య అనేటువంటిది ఏమో అది అశుభం అనేటువంటి నానుడి, మంగళవారం అనేటువంటిది ఏమో మనకు తెలీదు అదొక అశుభం అనేటువంటి నానుడి ఇలా ఇవ్వడం జరిగిందండి. ఎందుకు వచ్చినాయి అని అంటే, మన పూర్వీకులు వారి యొక్క పారంపర్య ఆచారం పద్ధతుల ప్రకారంగా తీసుకొచ్చేసారు. అదే విధానాన్ని ఇక్కడ కొనసాగించేవారుగా వీరు కనిపిస్తారు. చూడండి, 2వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి అనడండి. ఏమండి, ఇవన్నీ దేనికి ముడి పెడతారట? దేవునికే ముడి పెడతారు. లోకం దేనికి ముడి పెడుతుంది? దేవుడు అనే ఒక సౌండింగ్కే ముడి పెడుతుంది. అమావాస్యను, అలాగే ఒక మంగళవారాన్ని, ఏమండి ఇంకొక కొన్ని ఎదురుల్ని, ఇవన్నీ కూడా దేవుడికే ముడి పెడతారు. లోకం నిజానికి దేవుడు ముడిపెట్టాడా అని అంటే, దైవ గ్రంథం పరిశీలన చేసినప్పుడు అలాంటి సమయాల్లో మీరు ఇతరులకు అవకాశం ఇవ్వద్దు, మిమ్మల్ని అనే విధంగా అవకాశం ఇవ్వద్దని దైవ గ్రంథం చెప్తుంది. ఒక క్రైస్తవుడిగా అయి ఉండి, క్రైస్తవులం అయి ఉండి మనం మన హృదయాలకి, మన మనస్సుకి ఏమి నేర్పిస్తున్నాం? క్రైస్తవుడు అయ్యుండి మన హృదయాలకి, మన మనస్సుకి మనం ఏమి నేర్పిస్తున్నాం? ఆ చివరికి ఇలా కట్టాను, ఇలా తీసి శుభ్రంగా ఆ చివరి కట్టాను. ఏమి నేర్పిస్తున్నాం? మన మనస్సుకి, మన హృదయాలకి ఏమి నేర్పిస్తున్నాం అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. ఎందుకనంటే, పూర్వకాలం అంటే యేసు ప్రభు భూమి మీదకి రాకపూర్వం, ఏం జరిగింది? అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలులు, లేకపోతే ఇశ్రాయేలులో నుంచి ప్రత్యేకింపబడినటువంటి యోధా ప్రజలు, వారి యొక్క మనస్తత్వం ఎలాగుంది, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవి ఆలోచించే ప్రయత్నం చేస్తే మనకు కొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏంటి అవి అన్నప్పుడు, నేను గతించినటువంటి వారం మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ఈస్టర్ అనేటువంటి పదం గురించి మీకు జ్ఞాపకం చేస్తూ, ఇస్తార్ అనేటువంటి ఒక దేవత పేరులో నుంచి ఈ మాటను తీసుకోవడం జరిగింది అని మీకు గతించిన వారం చెప్పడం జరిగింది. ఇది ఎక్కడికి ప్రవేశించింది అని అంటే, క్రైస్తవ్యంలోనికే ప్రవేశించింది. ఈస్టర్ అనేటువంటి పండుగ క్రైస్తవ్యంలోనికే వచ్చింది. నేను చెప్పాను, క్రీస్తు శకం 323 ఒక ఇయర్ మీకు చెప్పడం జరిగింది. ఏంటంటే, నైసిస్ అనేటువంటి ఒక సభ జరిగినప్పుడు ఈ ప్రతిపాదన తీసుకుని వచ్చారు క్రైస్తవ్యంలోనికి అని గతించిన వారు మీకు చెప్పాను. సరే, ఈ పండగ నానుడిని క్రైస్తవులు ఆచరించడానికి పూర్వం ఇశ్రాయేలు కానీ, యోధా సమాజం కానీ అసలు దీనితో ఏమైనా కొంచెం ముడిపడి ఏమైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే ఉన్నారు. అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఈ కొలస్సీ ప్రదేశంలో కూడా ఉన్నారు. పూర్వం ఉన్నటువంటి ఆలోచనలు ఏంటై ఉన్నవనంటే, అన్నపానముల విషయంలోనూ, పండగ, అమావాస్య, విశ్రాంతి, ఇవన్నీ ఎక్కడవనంటే ధర్మశాస్త్రపు విధానంలోనివే. అక్కడ విధానంలో నుంచి క్రైస్తవులోనికి వచ్చిన తర్వాత కూడా అవి ఇంకా కొన్ని వారి హృదయాల్లో ఉన్నాయి. వాటిని బట్టి ఎదుటివాడు నిన్ను ప్రశ్నించే విధంగా నువ్వు ఉండకూడదు. నువ్వేంట్రా మంగళవారం చూసుకుంటున్నావు అనేవాడిగా నువ్వు ఉండకూడదు. నువ్వేంటి అమాస అంటున్నావేంటి అనేవాడిగా నువ్వు ఉండకూడదు. ప్రత్యేకంగా పండగ క్రైస్తవుడిగా అయిపోయావా అనే ప్రశ్న నీ దగ్గర రానివ్వకూడదు. ఎదుటివాడికి అవకాశం ఇవ్వకుండా నీ క్రైస్తవ్యాన్ని నువ్వు నిలబెట్టుకునే విధంగా నువ్వు ఉండాలి అని చెప్పి ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు వాక్యం. ఎందుకు మాట్లాడవలసి వచ్చిందనంటే, ఈ కొలస్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు తత్వజ్ఞానం చేతే ఉన్నారు. అంటే ఏదో మూఢత్వం అన్నమాట. దాన్నే పౌలు ఏమన్నాడంటే నిరర్ధక తత్వజ్ఞానము అన్నాడు. అంటే మనుష్యుల పారంపర్య ఆచారం ప్రకారంగా వచ్చేటువంటి నిరర్ధక తత్వజ్ఞానం చేత మీరింకా దాని చేత ఏమవుతున్నారంటే ప్రభావితం చెందుతున్నారు. ఇంకా అమావాస్య అంటే ప్రభావితం చెందుతున్నారు, ఇంకా పండగ అంటే ప్రభావితం చెందుతున్నారు, అన్నపానాలు అనేటప్పటికి ఒక ప్రత్యేకమైన దృక్కోణంలో చూస్తున్నారు. ఇవన్నీ పూర్వకాలపు నానుడిలో నుంచి వచ్చేసాయి. అవి ఇంకా క్రైస్తవులుగా మారినా మీలో నుంచి బయటికి పోలేదు. అవి పోవాలి.
అవి పోకపోతే మీరేమవుతున్నారు? ఒకసారి ఇంకా క్రిందకి వెళ్ళి ఆలోచన చేద్దాం. ఏమంటాడనంటే ఒక పదాన్ని ఇక్కడ ప్రస్తావన చేసాడండి 23వ వచనంలో, అట్టివి స్వేచ్ఛ ఆరాధన విషయము అనేటువంటి పదం ఉపయోగించాడు. ఏంటంటండి? స్వేచ్ఛ ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన. ఇప్పుడు విమానం ఎక్కడ వెళ్తుందండి? విమానం ఈ గగనతలంలో విమానం వెళ్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళామనుకోండి, ఒక 15 అడుగులో 20 అడుగులో రోడ్డు ఉంటుంది. దాని వెడల్పులోనే మనం వెళ్తాం. పక్కకి వెళ్తే తుప్పలో పడిపోతాం, లేకపోతే ఏదో కాళ్ళలో పడిపోతాం, ప్రమాదానికి వెళ్ళిపోతాం. కాబట్టి మన కంటి ముందు రోడ్డు ప్రత్యేకంగా కనపడుతుంది. కాబట్టి ఆ సర్టెన్ ఒక 20 అడుగుల రోడ్డులోనే వెళ్తూ ఉంటాం మనం. ఇప్పుడు విమానం ఆకాశంలో వెళ్తుంది కదా, దానికి ఏ రోడ్డు ఉంటుంది? అక్కడేం ప్రత్యేకంగా రోడ్డు ఉండదు. అలాగని చెప్పి పక్కన తుప్పలు ఏమీ ఉండవు, కొండలు ఏమీ ఉండవు, ఏమండి చెట్లు ఉండవు, కొండలు ఉండవు, తుప్పలు ఉండవు, ఏమి అడ్డు ఉండదు. గగనతలంలో చాలా విశాలంగా ఉంటుంది కదా. గగనతలం చూసినప్పుడు చాలా విశాలంగా ఉంటుంది. విశాలంగా ఉంది కదా అని విమానం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయింది అనుకో, ఏ పక్కకి వెళ్ళినా ఖాళీగానే ఉంది, నాకేం తగులుతుంది? రోడ్డు అనుకో తుప్పలు తగులుతాయి, రోడ్డు అనుకో గొయ్యి తగులుతుంది, రోడ్డు అంటే ఏదో కాలువలో పడిపోతాం, మళ్ళీ పడిపోతాం అని భయపడతాం. గగనతలంలో నీకు రోడ్లు, అక్కడ తుప్పలు, గోతులు, కాలువలు, చెట్లు, కొండలు ఏం అడ్డు ఉండవు, అంతా ఖాళీగానే కనపడుతుంటుంది. ఎటు చూసినా ఏమీ అడ్డు లేవు కాబట్టి నేను ఎలా పడితే అలా నడుపుతున్నాను. విమానం ఎలా పడితే అలా వెళ్ళింది అనుకో, విశాలంగానే ఉంది కదా. ఎలా పడితే అలా విమానం వెళితే గమ్యానికి వెళ్తుంది? అది గమ్యానికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? ఎలా పడితే అలా వెళ్ళింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళదు. ఇంకొకటి ఏంటంటే విమానం నడిపేటప్పుడు ఆ నడిపేవాడికి క్రిందన విమానాశ్రయంలో కొంతమంది ఉంటారు, వాళ్ళ శాటిలైట్తో కనెక్షన్ కలిగి ఉంటారు అనమాట. అంటే అక్కడ అందులో ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే మాట్లాడుకుంటారు, ఆయన వీళ్ళు ఎలా వెళ్తున్నావు, ఏమన్నా ఉందా, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కింద నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే వాళ్ళ విమానాన్ని అదే దారిలో పోనిస్తూ ఉంటారు. అంతేగాని ఏం చెప్పగా నువ్వు చాలా ఖాళీగా ఉంది బలెటోడులే, ఇక్కడ తుప్పడ్డుందా, గోతులున్నా, ఏమున్నాయా, నువ్వు బలి చెప్తున్నావులే అని చెప్పి ఎలా పడితే అలా తిప్పాడు అనుకో, ఆడిగిడికి కనెక్షన్ దిగిపోద్ది. ఆడిగిడికి ఏమవుతుందంటే కనెక్షన్ దిగిపోద్ది. వీడి మాటలు ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడి మాటలు హలో ఎవరన్నా ఉన్నారంటే ఎవరు ఉండరు. ఇంకా అప్పుడు ఎలా పడితే అలా వెళ్ళిపోతుంటుంది. అప్పుడు ఆ విమానం ఇంకా ఆడికి ఎటు దిగాలో, ఎక్కడ విమానాశ్రయం, ఇంక దారి తెలీదు, అది ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలీదు. అవన్నీ గమ్యం తెలిసినోడు ఎవడనంటే క్రిందన ఉంటాడు. ఒకడు క్రింద నుండి వాడు శాటిలైట్ ద్వారా దాన్ని అంతా చూస్తూ నడిపేవాడికి ఇన్ఫర్మేషను ఇస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఆ విమానం విశాలంగానే ఉంది, కానీ అందులో ఒకే లైన్లో వాడు వెళ్తాడు. ఖాళీ ఉంది కదా ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం. అర్థమైందా? ఇది విమానం నడిపేటప్పుడు ఎంత విశాలంగా ఉన్నా కానీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి, అంటే క్రింద నుంచి ఎలా వెళ్ళాలి అలా వెళ్ళాలని చెప్తూ ఉంటాడనమాట ఈ ఆశ్రయంలో, విమానాశ్రయంలో ఉన్నవాడు. వాటిని బట్టే విమానం నడిపేవాడు నడపాలి, అప్పుడే అది సురక్షితంగా గమ్యానికి చేరుతుంది. అలాగే ఆరాధన విషయంకి వచ్చేసప్పటికి, అంటే విశ్వాసమైనటువంటి మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయం వచ్చేసరికి, ఆరాధన ఎలా చేసినా దేవునికి కదా చేస్తున్నాను అని అనుకున్నావు అనుకో, దేవుని నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్కి నీకు ఏ విధమైన సంబంధం ఉండదు. కమ్యూనికేషన్ తెగిపోద్ది. ఈ కమ్యూనికేషన్ తెగిపోయినప్పుడు విమానం ఎలా పడితే అలాగే వెళ్ళిపోతే ఎలాగైతే గమ్యానికి వెళ్ళదో, అలాగే ఆరాధన విషయంలో దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి, అంటే ఆయన చెప్పినటువంటి విధులు, క్రమము, వీటన్నిటినీ బట్టి మనం ఫాలో అవ్వకపోతే, అనుసరించకపోతే అది ఏమవుతుంది అంటే, ఏదైనా దేవుడినే కదా చూస్తున్నాను, ఇటు చూసినా దేవుడినే చూస్తున్నాను, అటు చూసినా దేవుడినే చూస్తున్నాను, ఎలా చూసినా దేవుడినే చూస్తున్నాను, ఏం చేసినా దేవుడికే చేస్తున్నాను అన్నావు అనుకో, అది స్వేచ్ఛ ఆరాధన అవుతుంది అనమాట. వీళ్ళ పరిస్థితి అదే. కొలస్సీల పరిస్థితి ఏంటి అని అంటే, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏమైంది అంటే, పూర్వకాలపు నానుడు ఏదైతే ఉందో, పూర్వకాలపు బీజాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసాయి. విశ్రాంతి దినము, పండుగ, అమావాస్య, అన్నపానాలు, ఇలాంటివన్నీ వాళ్ళ మైండ్లోకి వచ్చేసాయి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఏం చేసినా దేవుడికే, ఎలా చేసినా పర్లేదు. ఇదే నిరర్ధక తత్వజ్ఞానం, అంటే అర్థం లేని తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అంటే ఏంటంటే దైవ సంబంధిత జ్ఞానం అని అర్థం. తత్వజ్ఞానం అంటేనే దైవికమైన జ్ఞానం అని. అదే నిరర్ధక అంటే అర్థం లేని తత్వజ్ఞానం. దేవుడే కానీ అర్థం లేదట. ఈ కొలస్సీల పరిస్థితి అలా ఉందన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఆ విధంగా మోటివేషన్ చేసేస్తున్నారనమాట సంఘాన్ని. ఏం మరలేదు, దేవుడు ఏం అండవు,
ఇది దేవుడే తింటాడు, అది దేవుడే తింటాడు, అక్కడ దేవుడే ఉంటాడు, ఇక్కడ దేవుడే ఉంటాడు. సుట్టా దేవుడే కలగజేశాడు, ఏమండి అన్నం దేవుడే పుట్టించాడు, సారా దేవుడే పుట్టించాడు, టానిక్ దేవుడే పుట్టించాడు అంటాడు అనమాట. ఏమండి అప్పుడు ఏంటంటే ఇంకా పాపం అని దేవుడు చెప్పాడు కదా, ఆ పాపం అన్నీ దేవుడే పుట్టించాడు, ఈ పుణ్యాలు దేవుడే పుట్టించాడు, నీకు నచ్చింది చేసుకోమ్మా అన్నాడు అంటాడు అనమాట. వినేవాడికి ఎలాగ ఉంటుందంటే చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. అది పెద్ద టైట్ చేసినట్టు ఉండదు, ఫ్రీగా ఉంటుంది. అప్పుడు ఎలా పడితే అలాగా ఏం చేసినా దేవుడా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే సరిపోద్దేమో అనుకుంటాడు వాడు. అలాంటి వాడు మనసు ఏం చేస్తుంటే దేవుణ్ణి స్వేచ్ఛ ఆరాధన చేసేవాడిగా వాడు మారిపోతాడు, స్వేచ్ఛ ఆరాధికుడు అయిపోతాడు అనమాట. ఏదైనా చేస్తాడు. వారం చివరిలో ఆర్సీఎం వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఇలాగో తెరలా పెట్టి ఏమన్నా తప్పు చేసేమో చెప్పు అంటారన్నమాట. పలానా మరి రాజ్కుమార్ ఆంటీ గారి ఇంటికాడ 100 రూపాయలు పట్టుకుపోనండి, అవునా అయితే 150 రూపాయలు కట్టేసి వెళ్ళిపో అంటాడు. అంటే 100 రూపాయలు తప్పు 150 రూపాయలు కడితే పోతుంది. వాళ్ళ దగ్గర ఆ సిద్ధాంతం ఉంది. ఎవరో రోమన్ క్యాథలిక్స్ దగ్గర అనమాట. అంటే ఆర్సీఎం చర్చెస్ దగ్గర ఈ విధానం ఉంటుంది. తప్పుకి ఒక్కొక్క తప్పుకి ఇంత జరిమానా అని ఉంటుంది అనమాట. జరిమానా చర్చలు కడితే పాపం చేస్తే ఆ పాపం పోయినట్టే. అది తప్పు అనే లోదర్ అనేటువంటి ఆయన బయటకు వచ్చాడు. అందులో నుంచి లోదర్ అనేటువంటి ఆయన బయటకు వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆర్సీఎంలో నుంచి ప్రొటెస్టెంట్ వచ్చిందనమాట. అలాంటివి ఏమీ బైబిల్లో లేవునైనా మీరు పుట్టించారు, ఇదంతా నిరర్ధక తత్వజ్ఞానము, మీరు అర్థం చేసుకుని మీకేదో లాభం చేకూరేలాగా మీరు చేసి దేవుణ్ణి ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అని చెప్పి లోదర్ అనేటువంటి ఆయన, మార్టిన్ లోదర్ అనమాట, ఆయన బయటకు వచ్చేసాడు. అదే లోదరన్ సంఘాలు ఉంటాయి కదా, ఆయన పేరు మీద వచ్చిన సంఘాలు అవన్నీ కూడా. ఆ మార్టిన్ లోదర్ బయటకు వచ్చేసేసి ప్రొటెస్టెంట్ని ప్రారంభించాడు అనమాట ఆయన. అలాంటి తప్పులకి జరిమానాలు ఏమీ ఉండవు. దేవుడు ఆల్రెడీ తప్పు కొరకు ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో కడగబడిన తర్వాత ఇక తప్పు చేయకూడదు, చేస్తే దానికి ప్రతిఫలం దేవుడే ఇస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన బయటకు వచ్చేసి ఇదిగో ఇన్ని తప్పులు ఉన్నాయి అని చెప్పి తప్పులన్నీ రాసి, అంటే ఆర్సీఎంలో ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్పి తలుపుకు అంటించేసి బయటకు వచ్చాడంట అతను అందులో నుంచి, మార్టిన్ లోదర్ అనేటువంటి ఆయన. ఇలాగా ఈ మనసులను ఏం చేస్తున్నారంటే కొంతమంది నిరర్ధక తత్వజ్ఞానం చేత క్రైస్తవులైన వారినే ఇంకా వారి మైండ్స్లో ఏం కాదు అని అంటున్నారనమాట. ఇది క్రైస్తవ్యంలోనే కాదు కానీ వారి మూలాల్లో కూడా ఇలాగే ఉంది అని మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి పాత నిబంధన కాలంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథం దగ్గరికి వెళ్తే కొన్ని విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల వరకు నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 17 నుంచి. యోధా పట్టణములోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు, అన్య దేవతకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలేరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. ఎందుకంటే ఇదంతా ఆకాశరాణి దేవతకు పూజ చేయాలి. వీళ్ళు అనుకున్నది ఏంటంటే యోధా పట్టణములోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నువ్వు చూచుచున్నావు కదా అంటున్నాడు. ఇర్మియాతో మాట్లాడుతున్న సందర్భం. యోధా పట్టణంలో ఎవరు బ్రతుకుతున్నారు, యెరూషలేము వీధుల్లో ఎవరున్నారండి? ఇశ్రాయేలీలు ఉన్నారు, దేవుని ప్రజలైన వారు ఉన్నారు. వీళ్ళ ఆలోచన ఏమైంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఆకాశరాణి దేవతకు ఏం చేస్తారట, పిండి వంటలు చేస్తున్నారు. ఎవరు అనంటే కుటుంబం అంతా. ఇంతకీ ఈ ఆకాశరాణి దేవత ఎవరు? ఈ ఆకాశరాణి దేవత ఎవరో కాదు, మనం గతించిన వారం చెప్పుకున్న ఈస్టర్కి పితామహురాలు అనమాట. అంటే ఇస్తార్ అనేటువంటి దేవత, ఈమె ఆకాశరాణి దేవత, ఇస్తార్ అనేటువంటి దేవత. ఆల్రెడీ యూదులు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఆమెను పూజించే వారిగా ఉన్నారు. కారణం ఏమిటి, అసలు ఆమెను పూజించడానికి కారణం ఏంటంటే నేను చెప్పాను ఆల్రెడీ, స్టార్టింగ్లోనే ఎవరో నిమ్రోదు కాలంలోనే ఈ దేవత యొక్క ఆలోచన ప్రతి ప్రజలోనికి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ భూమంతా చెదిరిపోయారు. ఆ దేవత యొక్క ఆలోచన పట్టుకుని భూమంతా చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన విధానాన్ని, అంటే వాళ్ళ భాషలు మారిపోయిన విధానాన్ని బట్టి దేవతకు పేర్లు పెట్టుకున్నారు. అదే దేవత, అదే విధానం, అదే పద్ధతి, పేరు మారింది అంతే.
తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు అదంతా తిరుగుతూ వస్తున్నారు. తిరుగుతూ వస్తూ ఈ దేవతను ఆకాశరాణి దేవతగా, వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన దేవతగా ఏదో ఇస్తుంది. ఏమిస్తుంది అంటే సంతానాభివృద్ధి ఇస్తుంది. ఇంకేమిస్తుంది అంటే ఇదిగో మొలకలు, దాన్ని ఏమంటారనంటే వసంతకాలపు చిగురులు అనమాట, చిగురిచ్చేటువంటి ఆ దేవతగా, చిగురు వేసేటువంటి దేవతగా, ఇలాగ వాళ్ళు నేర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి పూజించేటువంటి ప్రారంభించారనమాట. అంటే అన్నీ ఇస్తుంది అనమాట. అలాగ ఆలోచించి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఆ ఆకాశరాణి దేవతకు పూజలు చేయడం, పిండి వంటలు చేయడం ప్రారంభించారు. 19వ వచనం అంటాడు, నాకే కోపము పుట్టించున్నంతగా వారు దాన్ని చేయుచున్నారా, తమకే అవమానము కలగజేయునంతగా చేయుచున్నారు కదా, ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరించదను. ఆర్పసఖ్యము కాకుండా అది మండును అనడండి. దేవుని ప్రజలైన వారు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఎవరంటే ప్రత్యేకింపబడిన జనాంగం. ఐగుప్తులో నుంచి దేవుడి చేత బయటకు తీసుకుని వచ్చిన ప్రజలు. వాళ్ళు కట్టని ఇల్లు వాళ్ళకి ఇచ్చారు, వారు నాటని వృక్షాలని వారికి ఇచ్చాడు, వారు పెంచని పంటను వారికి ఇచ్చాడు. అలాగ దేవుడు వారికి ఇస్తే, ఇచ్చిన దేవుడిని పక్కన పెట్టి ఇచ్చేది మరొక దేవత అని చెప్పి ఆకాశరాణి దేవతకు వీరు పూజలు చేయడం ప్రారంభించారు. అంటే దేవుని ప్రజలైన వారు దేవుని మాటను మరచి మరొక దృష్టికోణంలోకి వెళ్ళినప్పుడు దేవుడు వారిని నాశనం చేశాడు. ఇర్మియా ద్వారా అదే చెప్పాడండి. పదే వినిపించాడు ఇర్మియా ప్రవక్తకు ఇంకొక పేరు ఉంటుంది, ఏంటంటే విలాప ప్రవక్త, అంటే ఏడ్చే ప్రవక్త అని. ఎందుకు ఏడ్చాడు? దేవుని ప్రజలైన వారు, నా స్వజనులు దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు తన గురించి ఎన్ని మాటలు చెప్పినా వాటిని విననొల్లని వారిగా, మూర్ఖులుగా మారిపోయారు. ఇందును బట్టి వారికి దేవుని యొక్క ఉగ్రత వారి పైకి వస్తుంది అని చెప్పి ఏడ్చాడండి. యెరూషలేం పట్టణం కాలిపోతుంటే దూరంగా కూర్చుని చూస్తూ ఏడ్చాడట. అదే విలాపవాక్యం అనే పుస్తకం ఉంది కదా మనలో, దేవుని గ్రంథంలో విలాపవాక్యం అనే పుస్తకం. అదే మాట వినప్పుడు దేవుడు అగ్నిని వారికి ఇచ్చి అదంతా కాల్చివేస్తే అప్పుడు దూరం నుంచి ఏడుస్తున్నాడు అనమాట. ఆ పట్టణాన్ని చూసి, ఎంత చెప్పినా వినలేదు కదరా నాయన అని. ఈయన చెప్పినప్పుడు 3 దఫాలుగా నెబుకద్నెజరు వచ్చి యోధా ప్రజలను వారి పట్టణానికి తీసుకుని వెళ్ళిపోయాడు. 3 సార్లు వచ్చి. ఫస్ట్ ఇక్కడ యోధా ప్రజలు ఇలాంటి పరిస్థితి కలిగి ఉన్నారు. దేవుణ్ణి వదిలేసి ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయడం, అంటే వారి దృష్టి కోణంలో దేవుణ్ణి కాక మరొక వ్యక్తిని దేవుడిగా పూజించేటువంటి లక్షణం వారిలోనికి వచ్చింది. అంటే ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నారు వాళ్ళు. ఆకాశరాణి దేవత అనేటువంటి ఒక దేవతను పుట్టించి ఆ దేవతకు ఒక పండగ వాతావరణాన్ని వాళ్ళు సృష్టిస్తే దేవుడికి కోపం వచ్చింది. అందుని బట్టి దేవుడికి కోపం వచ్చింది. కోపం వస్తే వెంటనే ఏం జరిగింది అంటే నెబుకద్నెజరు అనేటువంటి రాజు ద్వారా ఒక దఫా వీళ్ళందరినీ కూడా ఈడ్చుకుపోయాడండి. మనం చూడొచ్చు దానియేలు గ్రంథంలో దానియేలుని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు కదా. దానియేలుని వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు. ఫస్ట్ సారి 605 అంటే క్రీస్తు పూర్వం 605 ఈ మాటలు అయిపోయిన తర్వాత, ఈ ఆకాశరాణి దేవత మాటలు అయిపోయిన తర్వాత 605 క్రీస్తు పూర్వం 605లో ఒకటోసారి వచ్చాడు. చాలా మందిని కొట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరో బబులోను రాజు అని నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఒకటోసారి ఇంకా వాళ్ళకి మార్పు రాలేదు. 606లో తీసుకెళ్ళిపోయినా ఇంకా మార్పు రాలేదు. ఇప్పుడు ఇదే ఇర్మియా గ్రంథంలో 44వ అధ్యాయం దగ్గరికి రండి. 44వ అధ్యాయం. ఇప్పుడు ఫస్ట్ దఫాలో వచ్చి నెబుకద్నెజరు వాళ్ళని భయపెట్టినప్పుడు, తీసుకుపోయినప్పుడు కొంతమంది ప్రజలు ఏం చేశారంటే యెరూషలేము ఆ ప్రాంతాన్ని, యూదా ప్రాంతాన్ని విడిచిపెట్టేసేసి వేరే ప్రాంతం వెళ్ళిపోయారట. ఆ ప్రాంతం ఏంటంటే 44 అధ్యాయం ప్రారంభంలో నేను చదువుతున్నాను చూడండి. మిల్గోదులోను కానీ, తహాపనైనులో కానీ, నోపులో కానీ, పత్రోసులో కానీ ఐగుప్తు దేశవాసము చేయుచున్న యూదులందరినీ గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఈ చదివేమే మిల్గోదులు, అలాగే తహాపన, నోపు,
పత్రోసు, ఇవన్నీ ఏంటి అంటే ఐగుప్తులో ప్రాంతాలు. ఈ 4 ఏంటండి? 4 ప్రదేశాలు ఐగుప్తు దేశంలో ప్రాంతాలు. మొదటిసారి వాళ్ళకి విపత్తు వచ్చినప్పుడు కొంతమంది ప్రజలు ఏం చేశారంటే విపత్తుని తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఐగుప్తు పారిపోయారట. ఎక్కడికి? ఐగుప్తు పారిపోయారట. ఐగుప్తు పారిపోయి 4 ప్రదేశాల్లో వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నివసించడం మొదలుపెట్టారట. మొదలు పెట్టారు కానీ వాళ్ళ పరిస్థితి ఎలాగుందనంటే 6వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనం చదువుదాం. మరియు నేను పెందలకడే లేచి ప్రవక్తలనైనా నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యములను మీరు చేయకుడి అని నేను చెప్పుచు వచ్చితిని గాని వారు ఆలకింపకపోయిరి. అన్య దేవతలకు ధూపార్పణమును చేయుట మానకపోయిరి. తమ దుర్మార్గతను విడవకపోయిరి. చెవియొగ్గక పోయిరి. కావున నా ఉగ్రతను నా కోపమును కొమ్మరింపబడి యోధా పట్టణములోను యెరూషలేము వీధులలోను రగులుకునెను గనుక నేడున్నట్లుగా అవి పాడై ఎడారి ఆయను. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అని చెప్పాడు. అంటే నేను చెప్పాను, మాట వినలేదు, నేను వారికి నాశనాన్ని ఇచ్చాను, ఇగో నేడున్నట్టుగా అన్నాడు. అంటే ఈ మాటలు మాడేటప్పటికి యెరూషలేము వీధులన్నింటినీ కూడా చాలా మట్టికి నాశనం చేశాడు. ఇక మనం 8వ వచనం దగ్గర క్రిందకు వస్తే 8వ వచనంలో చదువుతున్నాను నేను. మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా ఇలాగు చేయొచ్చు? మీ చేతి క్రియల చేత నాకు కోపము పుట్టించుచున్నారు అన్నాడు. ఇంకా 12వ వచనంలో నేను మధ్యలో చదువుతున్నాను. ఐగుప్తు దేశంలో కాపురముందుమని అచ్చటికి వెళ్ళి నిశ్చయించుకును యోధా శేషములను నేను తోడుకుని పోవుదును. వారందరూ ఐగుప్తు దేశములోనే నశించెదరు. 13వ వచనం చదువుతున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తానులే. యెరూషలేము నివాసులను నేను ఎలాగూ శిక్షించుతునో, అంటే యెరూషలేము నివాసులను నేను ఎలాగూ శిక్షించుతునో అలాగే ఐగుప్తు దేశములో నివసించు వీరిని ఖడ్గము చేత కానీ క్షామము చేత కానీ తెగులు చేత కానీ శిక్షించదను అన్నాడు. ఇప్పుడు చెప్తాను ఒకసారి, మీరు అందరూ ఎలా వినండి. ఈ 44 అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడనంటే ఇర్మియా ద్వారా మొదటిసారి చెప్పాడు, ఆపద వస్తుంది కదా, మీరు జాగ్రత్త పడాలి, ఇది తప్పు అని చెప్పాడు. ఎందుకనంటే యోధా ప్రజలైనటువంటి వారు వీధులలోనూ వారి యొక్క ప్రాంతాల్లోనూ కూడా ఏం చేస్తున్నారంటే అన్య దేవత ఆరాధన చేస్తున్నారంటే ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేసుకోవడానికి కుటుంబం అంతా సిద్ధపడిపోతుంది. అంటే దేవుని యొక్క కార్యక్రమాలను వదిలేసేసి వారి మైండ్లోకి వేరే ఉద్దేశాన్ని చొప్పించారు. దేవుడు కోపం వచ్చింది, నెబుకద్నెజరుని ఒకసారి దఫా పంపించాడు, 605లో వెళ్ళాడు, కొంచెం నాశనం చేశాడు. ఈ నాశనం టైంలో కొంతమంది ఏం చేశారంటే ఐగుప్తు కొన్ని ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ నివసించడం మొదలుపెట్టి వాళ్ళు ఏమీ మారలేదు, అక్కడి నుంచి వచ్చేసారు. ఈ నాశనం అంతా మాకు ఎందుకు వచ్చింది అని అంటే మేము చేసినటువంటి ఆ పిండి వంటల పూజ బాగా చేయలేదు అనుకుంటారంటే ఎంతకని వాళ్ళు. నిన్న బబ్బీ ఓ మాట చెప్పింది నాకు, ఎక్కడికి సరదాగా అడ్డోడ్లు వస్తుంటేనే మా ఫ్రెండ్కి 8 మార్కులు వచ్చినాయి మొన్న. అంటేనంట ఎక్కడికో వెళ్ళి 3 సార్లు కొట్టాల్సిన గంట ఒకసారి కొట్టాను నేను, అందుకని 2 మార్కులు తగ్గిపోయి ఈరోజు 3 సార్లు కొట్టేసాను గంట, అన్ని మార్కులు వచ్చేసాయి అన్నదంట. అంటే మైండ్ ఏమైంది, గంటకి ఫిక్స్ అయిపోయింది. అంటే గంట కొట్టాలంటే చదవాలా మానాలా ఎంతకనే అక్కడ లేదు మైండ్, ఆ గంటకి ఫిక్స్ అయిపోయింది. మైండ్లో దేనికి ఫిక్స్ చేస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ యోధా ప్రజలు ఏమయ్యారంటే ఈ ఆకాశరాణి దేవతకు పూజ చేయడం ద్వారా మనకి ధనం వస్తుంది, పిల్లలు వస్తారు, మన పంటలు అభివృద్ధి చెందుతాయి అని వాళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోయింది. అందును బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారనంటే మొదటిసారి శ్రమ వచ్చినప్పుడు కొంతమంది పారిపోయి ఐగుప్తు పోతే వాళ్ళతో చెప్తున్నాడు, మళ్ళీ అక్కడున్న మీరు మారకపోతే ఇదిగో యోధా ప్రజలు ఏమైపోయారో మీ పరిస్థితి కూడా అంతే, అలాగే అయిపోతారు, మీరు కాలిపోతారు, ఖడ్గం చేత అయినను, అగ్ని చేత అయినను, క్షామం చేత అయినను, లేకపోతే వ్యాధుల చేత అయినను, ఎలాగైనా సరే మీరు అక్కడే నాశనం అవుతారు మారకపోతే అని దేవుడు ఎంత హెచ్చరించినా ఇర్మియా చెప్తున్నాడు వాళ్ళతోటి. అయినా వాళ్ళు ఆ మాట వినకుండా ఇంకా ఏమంటారో ఒకసారి ఇప్పుడు చూస్తే చూడండి, అదిరిపోద్ది మనకి. 16వ వచనంలో నేను యువతల పేజీలో స్టార్టింగ్ చదువుతున్నాను. యెహోవా నామమును బట్టి
నీవు మాకు ప్రకటించు, ఈ మాటను మేమంగీకరింపము అన్నారండి. ఏమన్నారండి? ఇంత ఎలా చెప్తే ఆల్రెడీ ఒకసారి మీ మీదకి నష్టం వచ్చింది, ఆ నష్టం భరించలేకే మీరు ఐగుప్తు పారిపోయారు, ఇక్కడ బ్రతుకుతున్నారు, ఇప్పుడైనా మీరు మారండి అయ్యా, ఎందుకు ఎలా బ్రతుకుతున్నారు, ఇంకా మీ మైండ్లో నుంచి ఆ మూలం తీసేయండి, దేవుని వైపు పూర్తిగా రండి అని చెబితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు, ఈ మాటను మేము అంగీకరింపము అంటున్నారండి. మేము వినం. ఎందుకు వినం? మేము వినం. 17 వచనం చదువుతున్నాం చూడండి. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాం. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోనూ చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఏలయనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశరాణికి ధూపము వేయక ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము అన్నారండి. చూడండి వీళ్ళ మైండ్ ఎలాగైపోయిందో. 3 సార్లు గంట మానేసి ఒకసారి గంట కొట్టినట్టు మాట్లాడారు వీళ్ళు కూడా. దేవునికి మేము విరోధంగా మారిపోయాము, దేవుడు చెప్పినట్లుగా మేము బ్రతకట్లేదు, దేవుని మాటకు మేము లోబడి ఉండకుండా దేవునికి బాధ పుట్టించాము, అందుకు మాకు బాధ వచ్చింది అంటలేదు వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు వీళ్ళకి, కానీ వచ్చేసింది వాళ్ళ పెద్దల్లో నుంచి. కాబట్టి ఆ ఆకాశరాణి దేవత ఎవరైతే ఉన్నారో ఇస్తారని, లేకపోతే అష్టారోతు దేవత, మనకు తెలుగులో అర్థం కావడానికి చెప్తున్నాను. బైబిల్లో ఉంది కదా, ఎవరో అష్టారోతు దేవత బైబిల్ ఉన్నటువంటిది. ఆ అష్టారోతు దేవత, ఈ ఆకాశరాణి అంటే ఎవరంటే అష్టారోతు దేవత. ఈ అష్టారోతు దేవతకు మేము పూజ చేయక మేము నష్టం అనుభవించాం తప్ప ఇంకేం కాదంటున్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలు. ఎవరండి? దేవుని ప్రజలండి. ఇది యూదా ప్రజల్లో బాగా బలంగా నాటుకుపోయింది. ఈ ఆకాశరాణి దేవత కోసం వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారో చూడండి ఒకసారి. ఇర్మియా ప్రవక్త ఇర్మియా ఎంతలా చెప్తే, నువ్వు యెహోవా నామం బట్టి మాకెంత చెప్పినా మేము మాత్రం వినం. నొక్కి చెప్పేసారండి, వినం అన్నారండి. వినం అని చెప్పారు. ఇంకా ఏం చేస్తాం అనుకుంటున్నావు? ఇదిగో ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేస్తాం, మా పిల్లలు పొలాలు ఏరడానికి వెళ్తారు, మా భర్తలు అగ్గిరాజు పెడతారు, మేమేమో పిండి వంటలు వండుతాం. ఆకాశరాణి దేవత కనుక ఈ అష్టారోతు దేవతను పూజిస్తాం, ఆమె మాకు పంటలు ఇస్తుంది, ఆమె మాకు పిల్లలు ఇస్తుంది. ఇలాగా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. మరి దేవుడు కోపం రాదంటారా? అప్పుడు ఏమైంది అని అంటే, ఈ ఐగుప్తులో ఉన్నటువంటి వారికి కూడా పూర్తి నాశనాన్ని దేవుడు కలగజేశాడు. ఇంకేమీ లేదు. తర్వాత నెబుకద్నెజరు మొత్తం కొల్లగొట్టేశాడు. వీళ్ళు ఎలా మాట్లాడినప్పుడు ఐగుప్తులో ఉన్న వీళ్ళనే కొల్లగొట్టేశాడు. ఇశ్రాయేలుని 3 దఫాలుగా, తర్వాత 597 అనుకుంటా, 597 క్రీస్తుపూర్వం 597. ఆ తర్వాత వెళ్ళి వాళ్ళని మళ్ళీ కొల్లగొట్టేశాడు రెండోసారి వెళ్ళి. ఎలా జరుగుతుంది కదా. ఇలాగా రెండో దఫాలో యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తను నెబుకద్నెజరు తీసుకుపోయాడు. రెండోసారి నెబుకద్నెజరు వచ్చి యూదా ప్రజల మీద పడినప్పుడు యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త తెలుసు కదా మనకి. యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తను తీసుకెళ్ళిపోయాడు. యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తను తీసుకెళ్ళిపోయి క్రీస్తు పూర్వం 592లో ఆయనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు పూర్వం 592లో ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎందుకు ఇంత శ్రమ ఇచ్చావు ఈ ప్రజలకే, ఏంటి పరిస్థితి అని ప్రజలకు అర్థం అవ్వాలే, ఎందుకు అన్నది నీకు స్పష్టత ఇస్తాను, రా యెహెజ్కేలు నీకు చూపిస్తాను, అది దర్శనంలో నీకు చూపిస్తాను అని చెప్పి యెహెజ్కేలు గారికి ఆ స్పష్టత ఇచ్చాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం దగ్గర, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం, జాగ్రత్తగా విందాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఇది క్రీస్తు పూర్వం 592 ప్రాంతంలో ఇది జరిగింది. ఇది చూపిస్తున్నాడు అనమాట. పూర్తిగా యెరూషలేమును పూర్తిగా నాశనం ఎప్పుడు చేసేసాడు అని అంటే,
క్రీస్తుపూర్వం 587-86 క్రీస్తుపూర్వం 87-86 సంవత్సరాల్లో పూర్తిగా యెరూషలేముని, ఆ పట్టణాలన్నింటినీ నాశనం చేస్తాడు ఇక నెబుకద్నెజరు. ఈ నాశనం చేయడానికి ముందు 92లో ఈయనతో చెప్తున్నాడు. ఎవరితోటి? యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నాడు, చూపిస్తున్నాడు ఈ ప్రజల యొక్క దుశ్చర్య ఎలాగుందో చూడు. నా ప్రజలే నా మందిరం కట్టినోళ్లే, నాకు పూజలు చేసినోళ్లే, నాకు తీసుకొచ్చి పాప పరిహారార్థ బలులు ఇచ్చినోళ్లే, స్వేచ్ఛార్పణలు ఇచ్చినోళ్లే, నా కోసం ఉపవాసం ఉన్నవాళ్లే, నా కోసం విశ్రాంతి దినాన్ని పాటించినోళ్లే, నా కోసం బ్రతికినోళ్లే ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్ ఒకసారి చూద్దిగాని రా అని చెప్పి యెహెజ్కేలుకి దేవుడు దర్శనమిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం దగ్గర చదువుతున్నాను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినది ఏమనగా, యెహెజ్కేలు చెప్తున్నాడు, దేవుడు నాకు సెలవిచ్చింది ఏమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానక ఉండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకుని ఇశ్రాయేలీల పెద్దలు ఏమనుకుంటున్నారు? యెహోవా మమ్మల్ని వదిలేసాడు, యెహోవా వదిలేదు, వీళ్ళు వదిలేశారు యెహోవాని. వీళ్ళ ఆకాశరాణి దేవత పూజలు అవన్నీ చేస్తే యెహోవా వీళ్ళ పక్షంగా ఎందుకు నిలబడతాడో? నా ప్రజలైన వారు వాళ్ళకి ఒక్కటే చెప్పాడు, బయటికి రాగానేనండి వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటనుకుంటున్నారండి? ఇశ్రాయేలు వినుము, నేనే అద్వితీయ దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడానికి వీలు లేదు అని ఫస్ట్నే చెప్పాడు. బయటకు తీసుకొచ్చి వాళ్ళకి చెప్పిన మొట్టమొదటి మాట ఇదే, ఇశ్రాయేలు విను, నేను అద్వితీయ దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీలు లేదు. ఆకాశం మీదే కానీ, భూమి మీద కానీ, నీళ్లలోనే కానీ ఏ రూపమునైనా నువ్వు చేసి ఆ రూపాన్ని బట్టి నన్ను నువ్వు ఆరాధన చేయకూడదు అని నొక్కి ఫస్ట్ మాట ఆ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిందే ఇది. అంటే దేవుడు తన ఔన్నత్యాన్ని, దేవుని ప్రజలుగా ఉన్నవారు ఎక్కడ తగ్గించకూడదని కోరుకున్నాడు దేవుడు అంటే మహనీయుడు, సృష్టికర్త, ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి అపరిమితమైనటువంటి వ్యక్తిని పరిమితమైన వ్యక్తిగా మీరు మార్చొద్దెట్టి పరిస్థితులను. నా శక్తి అపరిమితమైనది, నా జ్ఞానం అపరిమితమైనది, అలాగే ప్రపంచానికి నేను పరిచయం అవ్వాలి తప్ప పరిమితమైనటువంటి వ్యక్తిగా నన్ను మీరు మార్చొద్దు అని చెప్పాడు ఫస్ట్నే. ఒక రూపం చేశారు అనుకోండి, ఏం చేస్తాం? ఒక రూపం ఉందనుకోండి, అక్కడికి వెళ్తారు దాని వెంటనే. కానీ మొత్తం దేవుడు అంతా ఉన్నాడు అని అనుకుంటే ఎక్కడైనా దేవుణ్ణి నువ్వు మహిమపరచుకోగలుగుతావు. గుండు గీసుకోవడానికి అక్కడికే ఎందుకు వెళ్తావు? నీ మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. ఏ ఊర్లు అయ్యి మర్చిపోయినా, గౌరీపట్నం, ఇలాగా కొన్ని ఊర్లు మనకి ఫిక్స్ అయిపోయాయి. అందుకేం చేస్తారంటే చాలామంది ఆ గుండు గీకడానికి అక్కడికి వెళ్తారు. ఎందుకైనా నీ మైండ్లో అలా ఫిక్స్ అయిపోతే ఆ కొండ మీద ఆయన ఉన్నాడా అలా అయిపోయింది. లేదే, అదే ఇక్కడ ఈ ప్రజల పరిస్థితి కూడా అదే అయిపోయింది. దేవుడు ఏం చెప్పాడంటే, నా రూపాన నువ్వేమి పూజలు మొదలెట్టొద్దయ్యా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీలు లేదయ్యా అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే వేరొక పూజా విధానంలోకి వెళ్ళిపోయారు. ప్రపంచం అంతా పూజిస్తుంది, మనం పూజించకపోవడమే, మనం చేసేద్దాం. వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, మనం పండగ చేసేద్దాం. వాళ్ళు ఏ పప్పులు ఉండేవారు, మనం పప్పులు ఉండేద్దాం. వాళ్ళు ఏ పేలు చేశారు, మనం పేలు చేద్దాం. మనం ఏమైనా తక్కువ తిన్నావా అంటున్నారు ఈరోజు దేవుని ప్రజలు. ఆ రోజు ఇశ్రాయేలీల పరిస్థితి అలాగే ఉంది. ఆ రాజులు ఉన్నారా, మనకి రాజులు కావాలా, వాళ్ళు ఏదేదో చేస్తున్నారా, అయితే మనం చేసేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవులకి ఆ రోజు ఇశ్రాయేలీలకి ఏ తేడా లేదు. ఆ రోజు ఇశ్రాయేలీల్ని నెబుకద్నెజరు తొట్టుకెళ్ళి చెరలోకి వేసుకెళ్ళాడు. ఈరోజు క్రైస్తవులు అలాగే ఉంటే క్రీస్తు ప్రభు రెండో రాకడలో అగ్నిలోనికి ఆ రోజు నెబుకద్నెజరు అగ్గేసి కాల్చేసాడు ఇశ్రాయేల్ని. అంటే ఆ యెరూషలేం పట్టణాన్ని అంతటనే దున్నేసాడంట, నాగలేటి దున్నేసి శుభ్రం కాల్చేసాడట. అలాగే తర్వాత యేసుప్రభు రెండో రాకడలో ఇదే క్రైస్తవులుగా ఉండి మనం అటు ఇటు చూసేవారికి ఉంటే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అగ్నిలోనికే మన ప్రవేశం ఉంటుంది. సరే చూద్దాం వీళ్ళు ఇంకా ఏంటి, దేవుడు మమ్మల్ని వదిలేశాడని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నరపుత్రుడైనటువంటి యెహెజ్కేలుకి దేవుడు చూపించేటువంటి విధానం అనమాట ఇది. నరపుత్రుడా, యెహోవా మమ్మును కానక ఉండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకుని ఇశ్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిని ప్రతివాడును చేయుదానని నువ్వు చూచుచున్నావు కదా అన్నాడండి. ఈ పెద్దలట వాళ్ళ గదుల్లో ఏం చేస్తున్నారట, విగ్రహ పూజలు చేస్తున్నారట. మొదటి దర్శనం చూపించాడు ఆయన. చూసావు కదా ఏం చేస్తున్నారో నీ ప్రజలు, ఎందుకు ఇలా నాశనం అయిపోతున్నారు అని అంటే ఒకసారి చూడు నీ ప్రజల మనసులు ఎలాగున్నాయో. ప్రతివాని గదుల్లోనూ విగ్రహ పూజలు జరుగుతున్నాయి. 13వ వచనం, మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము,
వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతు అని నాతో చెప్పాడు. యెహెజ్కేలుతో చెప్పాడు దేవుడు. అది అయిపోయింది కదా, ఇక ఇలా చూడేసారి, ఇలా చూస్తే అతి హేయ కృత్యములు ఇంకా భయంకరమైనది చూస్తావు, ఓసారి ఎలా తిరుగు అని చూపించాడంట. 14 వచనం, యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, యెహోవా మందిరంలో ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపాడు. నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి, ఏంటంట, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని అన్నాడండి. ఏ దేవత? తమ్మూజు దేవత. నేను మీకు చెప్పాను లాస్ట్ వీక్లో, ఎవరి తమ్మూజు దేవత అని అంటే, ఏదైతే ఆకాశరాణి దేవత ఉందో, ఎవరైతే ఇస్తార్ అనేటువంటి దేవత ఉందో, ఆ ఇస్తార్ అనేటువంటి దేవతకు ఒక పక్క కొడుకు అవుతాడు, ఇంకొక ప్రియుడు అవుతాడు. రెండున్నాయి వరుసలు ఇక్కడ. ఎందుకంటే హేయమైనదని అనడానికి కారణం అదే. ఒరిజినల్గా ఫస్ట్ భర్త ఎవరంటే నిమ్రోదు, కొడుకు ఎవడంటే తమ్మూజు. కాకపోతే భర్తే కొడుకుగా పుడతాడు, అదే తమ్మూజు. కాబట్టి ఇదే తమ్మూజు భర్త అనేటువంటి ఫీలింగ్ అనమాట. అందుకు ప్రియుడు అయ్యాడు. అతను చచ్చిపోయాడు. తమ్మూజు అనేటువంటి వాడు బ్రతుకుతాడు. ఎప్పుడు బ్రతుకుతాడంటే వసంతకాలంలో అతను బ్రతుకుతాడు. దానికి గుర్తు ఏంటంటే చెట్లు మొలకలు వస్తాయి, అప్పుడే గడ్డి చిగురించడం మొదలెడుతుంది. అవే మీకు గుర్తు. అప్పుడే మీరు ఆ తమ్మూజు దేవత గురించి రోధించి పండగ ఆచరించాలి అని చెప్పాడు అనమాట. ఎవరో ఇస్తారనేటువంటి దేవత, అదే ఆకాశరాణి దేవత. ఆ మాటలన్నీ విన్నారు, ఆ మాటలు మనసులో పెట్టుకుంటున్నారు తప్ప దేవుడు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా అంటే దేవుని వాక్యం నిరర్థకం అయిపోతుంది. మనుషులు చెప్పిన మాటలు ఏమైపోతున్నాయి, మనసులోకి వచ్చేసాయి, నిండిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, 40 రోజులు ఉపవాసం చేస్తున్నామే, ఇదిగో ఏం చేస్తున్నా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట, విలాపం, సంతాపం. ఇదే ఈ ఏడుపే 40 రోజులకి కనెక్షన్ పెట్టాడు అన్నమాట. తీసుకొచ్చి ఈ ఏంటది పునరుత్థాన పండుగ చేస్తున్నారు, సమాధుల పండుగ. దాని ముందు 40 రోజులు ఏడుపులు. ఏంటది? శ్రమల దినాలు. ఎక్కడ ఈ శ్రమ దినాలు? ఇక్కడ తెచ్చాడు, ఇక్కడి నుంచి తీసుకొచ్చాడు రాజు. ఈ ఏడ్పులే తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? లోకస్తులు ఏడ్చేవారు ఆ వసంతకాలంలో. ఇన్ని రోజులు అని తెలియదు మనకి, చరిత్ర కూడా చెప్పలేదు, కానీ ఏడ్చేవారట. ఎప్పటి వరకు అంటే మొలకలు వచ్చేంత వరకు ఏడ్చేవారట. చెట్లకి చిగురులు వచ్చేంత వరకు ఏడ్చి, ఆహా వచ్చేసాడు మా తమ్మూజు అని చెప్పి పండగ చేసుకునేవారంట. అది లోకానికి ఉంది. అది తీసుకొచ్చి మరి అక్కడి నుంచి వచ్చినటువంటి రాజే ఏం చేశాడంటే క్రైస్తవంలోనికి ఈస్టర్ పండగ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి అదే బాధను మీకు 40 అనేది ఉంది కదా, అలా చూసాడు అనమాట. 40 దినాలు అది ఉంది, 40 దినాలు అది ఉంది, 40 దినాలు ఉంది, ఒక 40 దినాలు ఇది ఎట్టండి అన్నాడు అనమాట. పోన్లే, రాజే మనోడు అయిపోయాడు కదా, మాట ఇంటే ఏమైపోద్దని వీళ్ళు అనుకున్నారు. తీసుకొచ్చి తమ్మూజు గురించి ఏడ్చే ఏడుపుని 40 దినాలకు ముందు, అంటే సిలువ యాగానికి ముందు 40 రోజులు యాడ్ చేశారు. ఎందుకు యేసు ప్రభు సిలువ యాగానికి ముందు 40 రోజులు ఎప్పుడు బాధపడలేదండి. ఆ ముందు రోజు చక్కగా పస్కా భోజనం చేశాడు, ఆ రాత్రి పట్టుకున్నారు, ఆ పొద్దున్న వెళ్ళి సిలువేశారు, అయిపోయింది. వెంటనే పస్కా నాడు పట్టుకోవడం, ఆ మరుసటి రోజు ఆయన్ని సిలువేయడం అయిపోయింది. ఈ 40 రోజులు ఆయన సువార్త ప్రకటించాడు. ఆ ముందు ఆదివారం వచ్చాడు, చక్కగా మట్టలట్టుకుని ఆయన్ని, అంటే కొమ్మలన్నీ వేసి ఆహ్వానించారు, గాడిద మీద ఎక్కించి. ఈరోజు ఆ గాడిద మీదకి ఎక్కిన ఆహ్వానించినటువంటి పండగను కూడా చేస్తారు మనోళ్ళు. మట్ల ఆదివారం చేస్తారు. అదేంటి అని అంటే అది ఇశ్రాయేలు సంస్కృతి. ఇశ్రాయేలీలు ఒక రాజుని ఏర్పాటు చేసుకున్నప్పుడు రాజుని మొదట గాడిద మీదకి ఎక్కించి, ఈ పాత బట్టలు ఏమైనా ఉంటే బట్టలు వేసి, ఆ చెట్టు కొమ్మలన్నీ ఆ రోడ్డు మీద వేసి ఆ రాజుని వాళ్ళు ఘనంగా ఆహ్వానించేవారట. అది అభిషేకం, రాజు యొక్క అభిషేక కార్యక్రమం. అది పూర్వకాలానికి వెళ్ళిపోతే రాజులకు అలాగే ఉంటుంది. మనం వెనక్కి వెళ్ళిపోతే దావీదు కాలానికి వెళ్ళిపోతే రాజులకు అభిషేకం ఇలానే ఉంటుంది, బైబిల్లో ఉంటుంది అదన్నీ. సేమ్ అలాగే ప్రభుని యేసుక్రీస్తు వారు మరి యోధా రక్షకుడిగా, లేకపోతే ప్రజల రక్షకుడిగా, యోధా రాజుగా ఆయన వచ్చాడు కదా, అంటే ఆత్మ సంబంధమైన రాజుగా వచ్చాడు. ఆ రాజుని ఆ విధంగా మీరు ఆహ్వానించాలి, ఇది జరుగుతుంది అని చెప్పి జకర్యా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్పు జరిగింది. రాజు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ దేవునికి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్తుతించినటువంటి ఒక సమయం జరిగింది. అది ప్రవక్త జకర్యా చెప్పాడు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏమైందంటే అది అమలయ్యింది, అయిపోయింది. రాజు అనేటువంటి ఆయన ప్రతిష్ఠించబడినట్లుగా, అభిషేకించబడినట్లుగా రాజుగా క్రీస్తు ప్రభువుని కొనియాడాడు. అది అయిపోయింది కది. యోధా సంస్కృతి ప్రకారంగా రాజుని గుర్తించే విధానం అయిపోయింది. ఈరోజు మనం మట్లట్టు ఊరని తిరుగుతారు మనోళ్ళు. ఎందుకు తిరుగుతున్నాం అంటే మాది వెళ్దాం,
మట్ల ఆదివారం. ఎవరు చెప్పాడు నీకు మట్ల ఆదివారం అని? ఏమో మాకు తెలియదు. ఏమండి, అర్థం లేకుండా చేసే వాటిని బట్టి దేవుడు చాలా బాధపడతాడు. ఇదిగో వీళ్ళు అదే చేస్తున్నారండి. పూర్వం ఇశ్రాయేలు ప్రజలు అర్థం లేని పనులు చాలా చేసుకొచ్చేసారు. ఆకాశరాణి దేవత ఎవరు వీళ్ళకి తెలియదు. వాళ్ళ పెద్దలు చెప్పారు, పూజ చేస్తే మాకు ఫలాలు ఇస్తుంది, పంట ఇస్తుంది, పిల్లలు ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది అని నమ్మేశారు. ఇచ్చే దేవుడిని పక్కనెట్టి ఇవ్వని ఆకాశరాణి దేవత అనగా ఈ అష్టారోధ దేవతను వాళ్ళు పూజించడం ప్రారంభించారు. అష్టారోధ దేవత చెప్పిన మాట ప్రకారంగా తమ్మూజు గురించి ఏడవడం మొదలుపెట్టారు. అదే చూపించాడు చూడండి. ఏమన్నాడు 14 ఏమంటాడు? యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని, అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి కదా, నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయకృత్యములు చూతు అని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మండపమునకును బలిపీఠమునకును మధ్యన ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి అన్నాడండి. ఏం చేస్తున్నారంట? తూర్పుకి తిరిగి దండం పెడుతున్నారు అనమాట. ఓ పట్టు ఒకళ్ళు ఏం చేస్తున్నారేమో, గదుల్లో విగ్రహాలు పెట్టుకుని ఆరాధన చేసుకుంటున్నారట. ఇంకొక పక్కకు వస్తేనేమో ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇది చూసినంత ఎక్కడ చూపిస్తున్నాడంటే యెహోవా మందిరంలో చూపిస్తున్నాడు. మీకు చెప్తాను. ఒకళ్ళేమో పక్క విగ్రహ పూజ చేస్తున్నారట, ఓ పక్కనేమో తమ్మూజు గురించినటువంటి రోదన సలుపుతున్నారట, ఏడుస్తున్నారట. ఇంకొక పక్కనకి వెళ్తేనేమో సూర్య నమస్కారం చేస్తున్నారట. 17లో అప్పుడు ఆయన నాతో ఇట్లైనను, నరపుత్రుడా, నీవు చూచితివే, యోధావారును ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించట చాలదా? వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపక ఉందును. నేను వినను. ఇప్పుడు చూద్దాం. నరపుత్రుడు అనేటువంటి యెహెజ్కేలుకి దేవుడు ఏం చూపించాడు? నాశనం అయిపోతున్నాం, ఎవరో మమ్మల్ని చెరకు తీసుకుపోతున్నారు, ఏంటి మా పరిస్థితి ఎలా అయిపోతుంది అనుకునేటువంటి ప్రజానికానికి కారణం ఏంటో మీకు తెలియాలి. ఒక దఫా మీరు నాశనం అయిపోయినా మీరు మారలేదు, కారణం ఏంటో మీకు తెలియాలి. ఇలా రా, దేవుని మందిరంలోకి ఒకసారి తీసుకెళ్ళాడంట. దర్శనం చూపిస్తున్నాడు. ఎవరికే? యెహెజ్కేలుకి దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఇదిగో మందిరంలో పక్క చూడు ఏం చేస్తున్నారో, యోధా పెద్దలు, మత పెద్దలైనటువంటి వారు ఇగో విగ్రహ పూజ చేస్తున్నారు. ఇంకో ఇలారా, ఈ పక్కన చూడు స్త్రీలు ఏం చేస్తున్నారో, తమ్మూజు దేవతను గురించి ఏడుస్తున్నారు. అయిపోయిందా? ఇంకో ఇలారా, ఇంకో పక్కన వీళ్ళు ఏం చేస్తున్నారు చూడు. వీళ్ళేం చేస్తున్నారు? తూర్పుకి తిరిగి, నాకేమో వెనక్కి వీపెట్టి తూర్పుకి తిరిగి వీళ్ళు సూర్యుడికి నమస్కారం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? యెహోవా మందిరంలో. యెహోవా మందిరం ఆ రోజు అలా చూపించాడే. ఈరోజు యెహోవా మందిరం ఏంటి? దేవుని సంఘం. ఏంటండి? 2 అర్థాలు చెప్తాను. ఒకటి దేవుని సంఘం, 2 నేను, అంటే పర్సనల్గా ఉన్నటువంటి నేను దేవుని మందిరాన్ని. అలాగే మనమందరం దేవుని మందిరం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ప్రజలైన వారే, ఆయన మందిరంలో అంటే ఆయనను మందిరంలో ఉంచి ఆరాధించేవారే, పూజలు చేసేవారే, ధూపార్తి వేసేవారే. కానీ అదే మందిర ప్రాంగణాన్ని పరిశీలిస్తే ఓ పక్క విగ్రహ పూజ, మరో పక్క తమ్మూజు దేవతను కూర్చుంటే రోదన, ఇంకొక పక్క సూర్యదేవుడి యొక్క ఆరాధన. ఏమైంది లోకం అంటే? ఏ లోకం? ఇశ్రాయేలు లోకం. ఏమైంది అని అంటే దేవుని మందిరంగా పిలువబడినటువంటి ప్రాంతం పూర్తిగా దేవునికి విరోధంగా మారిపోయింది. లోక తలంపులతోటి మమేకమైపోయింది. ఈరోజు దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. ఒకసారి తిమోతికి పత్రిక రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు ఓ చక్కని మాట చెప్తాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం, 15వ వచనం చదువుదాం.
శీఘ్రముగా మీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో అనడండి. దేవుని మందిరం అంటే ఏంటమ్మా? ఇప్పుడు దేవుని సంఘం. ఇప్పుడు సంఘములో ఏం చొరబడ్డాయి? నిరర్ధక తత్వజ్ఞానం చొరబడింది. ఎక్కడ అంటే కొలసీ సంఘంలో. అప్పుడు అదే నిరర్ధక తత్వజ్ఞానం చేత పండగలు, అమావాస్యలు, భోజనాలు అంటే అన్నపానాలను కూర్చున్నటువంటి గోళలు, విశ్రాంతి దిన సంబంధమైనటువంటి ఆచారాలు ఇవన్నీ సంఘంలో చొరబడితే ఆ సంఘం ఆనాడు ఇశ్రాయేలు సమాజంతో సమానం. వారు ఓ పక్క విగ్రహ పూజలు చేశారు, మరో పక్క తమ్మూజు దేవతల గురించి ఏడ్చారు, ఇంకొక పక్క సూర్యదేవుడి వైపు చూసి అంటే సూర్యుని వైపు చూసి దేవుడా అని మొక్కారు. ఈరోజు సంఘమే దేవుని ఆలయం. ఆ రోజు ఆ మందిరం అలా భ్రష్టు పట్టించేశారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకే వాళ్ళని పూర్తిగా నాశనం చేసేసాడు దేవుడు. ఓ పక్క నెబుకద్నెజరు వెళ్ళి నాశనం చేసాడు, మరో పక్క అషూరు నుంచి ఇంకొక రాజు వచ్చి, అతను షన్హరీబ్ అనేటువంటి రాజు వచ్చి అతను నాశనం చేశాడు. ఇశ్రాయేలు అనేటువంటి 12 గోత్రాలు సమూల ధ్వంసం అయిపోయినాయి. కారణం ఏంటంటే సృష్టికర్తను వదిలేశారు, సృష్టి మీద వాళ్ళ దృష్టి పెట్టడం ప్రారంభించారు. సృష్టిలో పుట్టినటువంటి మాటను, ఎవరో పూర్వీకులు చెప్పినటువంటి పారంపర్య ఆచారాలను వారు అనుసరించడం మొదలుపెట్టారు. దేవాది దేవునికి బాధను మిగిల్చారు. అప్పుడు దేవుడు అన్నాడు, మరి ఎలాంటి వారికి ఎలాంటి రోదన ఇవ్వాలి? వీరు ఎంత మొరపెట్టినా వినకుండా వీరిని శిక్షిస్తాను అన్నాడండి. ఇందాక మనం చదివాం కదా, వీరు ఎంత మొరపెట్టని రోధించని ఇక నేను వారి రోదన ధ్వని వినను అన్నాడు. కారణం, అంత బాధ పుట్టించారు దేవుని మందిరం పేరు పెట్టి, దేవుని ఆలయం పేరు పెట్టి. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనం జీవము గల దేవుని సంఘమే దేవుని మందిరం. కాబట్టి ఇప్పుడు సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఏదో అమావాస్య పండగ, పౌర్ణమి పండగ, అదేదో ఏంటది మృతుల పునరుత్థాన పండగ, క్రిస్మస్ పండగ, ఆ పండగ, ఈ పండగ, ఇవన్నీ దేవుని దృష్టిలో లేవండి. దేవుడు బాధపడతాడు ఇవన్నీ. అంటే ఈ నిరర్ధక తత్వజ్ఞానంలో ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి అడ్డుపెట్టి ఇవన్నీ చేస్తున్నారు. కొలస్సీలేమీ ప్రత్యేకంగా పోయి చేయలేదు, వాళ్ళు దేవుణ్ణి అడ్డు పెడుతున్నారు. కానీ వాళ్ళు ఆచారాలన్నీ ఆచరిస్తున్నారు. పారంపర్య ఆచారంగా నిరర్ధక తత్వజ్ఞానాన్ని పాటించేటువంటి ఆ కొలస్సీలతో మాట్లాడుతూ ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. ఏమనంటే దేవుని మందిరమైన సంఘం స్వచ్ఛమైన దానిగా ఉండాలి. స్వేచ్ఛ ఆరాధనకు బానిస కాకూడదు. సంఘం స్వేచ్ఛ ఉంది నీకు. నీ నోటికి తాళం వేయలేదు దేవుడు, ఏదైనా మాట్లాడచ్చు. నీ మనసుకు తాళం వేయలేదు దేవుడు, ఏవైనా ఆలోచించవచ్చు. నీ సంఘ ఆరాధనకు తాళం వేయలేదు దేవుడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చు. కానీ విశాలత ఉంది కదా అని వాటన్నిటి వైపు నువ్వు పరిగెత్తితే నీ ఆరాధన ఏమవుతుందంటే స్వేచ్ఛ ఆరాధన అవుతుంది. నీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి దేవుడి నుంచి, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అపోస్తుల నుంచి, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నుంచి. వాటిని బట్టి నువ్వు ఆరాధించాలి. అది అర్థవంతమైన ఆరాధన అవుతుంది. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట అని అంటే దేవుడు చెప్పినట్టు చేయడం. దేవుడిచ్చిన ఆత్మను వినియోగించుకో, నీ ఆత్మను దేవుని ఆత్మతో మమేకుంచే, నీ శరీరాన్ని దేవునికి ఇష్టంగా ఉంచు, ఆ మహాదేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధించు. ఇందులోనికి ప్రత్యేకత అంటే ఏమీ లేదు. ప్రతిదినము ఆరాధించేటువంటి మనిషివే నువ్వు. ప్రతి ఆదివారము పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఆయన్ని ఆరాధించేటువంటి ఆరాధికులమే మనం స్వేచ్ఛ ఆరాధికులం కాదు. నచ్చినట్టుగా ఏదన్నా చేసేసి ఆ దేవుడా అని ముద్దెట్టేట్టే అది స్వేచ్ఛ ఆరాధన అవుతుంది. దారిని వెళ్ళిపోతూ ఇలా అనుకోవడం స్వేచ్ఛ ఆరాధన అవుతుంది. నిన్ను నువ్వుగా పటిష్టపరుచుకుని దేవుని కోసం నిలబెట్టుకుంటే, దేవుని చెప్పినటువంటి మాట ప్రకారంగా నిన్ను నువ్వు కట్టుకుంటూ వాక్యపు కొలమానం ప్రకారంగానే దేవుని ఆరాధిస్తే అది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించిన ఆరాధన అవుతుంది. తప్ప ఎవరో ఏదో పుట్టిస్తే పర్లేదు దేవుని కోసమే చేసేద్దాం, ఇంకోటి ఏదో చెబితే పర్లేదు దేవుడి పేరే కదా చేసేద్దాం అని చేస్తే ఆ రోజు దేవుని మందిరంలో వాళ్ళు అలాగే చేస్తారు. ఓ పక్క విగ్రహ పూజ, ఓ పక్క తమ్మూజు దేవతను గురించినటువంటి వేడ్పులు, ఇంకొక పక్క సూర్యుడిని దేవుడిగా ఆరాధించిన వైనం. దేవుని మందిరాన్ని పాడు చేసిన ఇశ్రాయేలీలు ఈరోజు మొత్తం భూమి మీద లేకుండా ఆ రోజు వారిని సమూల నాశనం చేసేసాడండి. ఏదో కొద్ది మాత్రం మిగిలారు ఇప్పుడున్న ఇశ్రాయేలీలు, అంతే, కొద్ది మాత్రం మిగిలారు అంతే. ఇక వైజాగ్ అంత ఉంటుందంటే అంతే ఇశ్రాయేల్ కులంతా. నిజానికి విస్తరించిన జనం వాళ్ళు. ఎందుకు అలాగ అయిపోయారంటే అలా వినాశనం అయిపోవడానికి కారణం దేవుణ్ణి బాధ పెట్టడమే.
ఈరోజు దేవుని మందిరం, క్రైస్తవ సంఘం ఇదే. ఇండివిజువల్గా నేనున్నాను. ఒకసారి నా మనసును ఆలోచించు. నా మనసులో ఎన్ని కోణాలు ఉన్నాయి? ఓ పక్క దేవుడు, ఓ పక్క ఇంకోటి, ఇంకో పక్క ఇంకోటి అన్ని ఉన్నాయేమో. ఉండకూడదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో అన్నాడు. అంటే పూర్ణంగా నువ్వు దేవుని ప్రేమించాలన్నాడు. ఇక నీకు ఇంకేమి చాయిస్ ఇవ్వలేదు కదా, ఇచ్చాడా? కొద్ది కొద్దిగా దేవుని ప్రేమించు, అప్పుడప్పుడు దేవుని ప్రేమించు, కుదిరితే దేవుని ప్రేమించు అని అనలేదు ఆజ్ఞ. పూర్ణ మనస్సు, పూర్ణ వివేకం, పూర్ణ జ్ఞానం, పూర్ణ 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 అని వినియోగించాడు పదం. అంటే ఇక నీకేమీ చాయిస్ ఇవ్వలేదు. దేవుడి విషయం వచ్చేసరికి దేవుడే, అంతే. ఇక దేవుని విషయం వస్తే దేవుడే, ఇంకేం లేదు. కొడుకు లేడు, కూతురు లేదు, భార్య లేదు, బిడ్డ లేడు, ఇంకొకరు ఎవరో లేరు. దేవుడు అంటే దేవుడు అంతే, అయిపోయింది. ఇంక అక్కడితో ఆ ఆజ్ఞ అదే. ఆ ఆజ్ఞలో ఇంకొకరిని నియమించడానికి వీలు లేదు. కాబట్టి సంఘం అలాంటి ఆజ్ఞను పటిష్టంగా మోసేదై ఉండాలి. పర్లేదు, మా వాడు బాధపడతారని చేసానండి, వాళ్ళు ఏమని అనుకుంటారేమని అది చేసానండి అనుకుంటే అది నిరర్ధక తత్వజ్ఞానం అవుతుంది, స్వేచ్ఛ ఆరాధన అవుతుంది. నీ బహుమానాన్ని ఎత్తుకుపోయేవాడే నిన్ను అలాగా మార్చేస్తున్నాడని అర్థం చేసుకో. సంఘానికి ఓ ప్రత్యేకమైన దినాలంటూ లేవు. ప్రతి ఆదివారమో ప్రత్యేకమే, ప్రతిరోజు పండగే. ఎందుకంటే మృతుల పునరుత్థానుడు అయ్యావు నువ్వు. ఒకసారి మీకు ఒక మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీ అండి, క్షమించండి, కొలస్సీ రాసిన పత్రికలోనే వీళ్ళతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 12వ వచనంలో మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి అన్నాడండి. ఎవరినే? మనం ఆయనతో కూడా లేచాం. ఎవరితోటి? మృతులలో నుండి లేచిన యేసు ప్రభుతో మనం కూడా లేచాం. బాప్తిస్మం ద్వారా మనం లేచాం. కాబట్టి ఈ నూతనమైనటువంటి జీవంలో, నూతనమైనటువంటి వ్యక్తిత్వంలో ప్రభువు కొరకు ఎంత సమయాన్ని, ఎంత విలువను, ఎంత త్యాగాన్ని మనం కలిగి ఉంటున్నామో ఒకసారి మనల్ని ఆలోచన చేసుకోవాలి. మనమందరం కూడా పునరుత్థానం పొందినటువంటి స్వభావం కలిగిన వారమే కాబట్టి ప్రతిరోజు కూడా మనకి పండగే. ఎందుకంటే నా పాత జీవిత దేహమంతా మరణించింది, నేను నూతన పురుషుడిగా దేవునిలో సజీవుడై ఉన్నాను. సజీవుని దేవుని కుమారుని అడుగు జాడల్లో నేను సజీవుడినై దేవుని దగ్గరికి వెళ్తున్నాను. ప్రతిరోజు నాకు పండగే అనేటువంటి వాడే దేవునికి ఇష్టడు. బాధ ఉందా? అయినా పండగే. ఏదో నాకు మానసికమైనటువంటి ఒత్తిడి ఉందా? అయినా నేను ప్రభువుని కలిగి ఉన్నాను కాబట్టి నాకు పండగే. త్వరలో నేను పొందబోయే బహుమానాన్ని నేను తలుచుకుంటే ఇదంతా ప్రభు అదే నేర్పించాడే. హెబ్రీ పత్రికలో మనం చూస్తే 12వ అధ్యాయం ఆ భాగంలో అంటాడు, ప్రభువును ఒకసారి మీరు చూసుకోండి, ఆయన గురిపెట్టి చూడండి. ఆయన పొందిన శ్రమలతోటి, బాధలతోటి పోల్చుకుంటే మీది బాధ శ్రమే కాదు. కాబట్టి ఆయన్ని చూడు. ఆయన ఇంత శ్రమ పొందబోయే బహుమానాన్ని గురిపెట్టాడు. వీటన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంట? వాటిని ఏమీ లక్ష్య పెట్టలేదట. వీటిని ఏమీ లక్ష్య పెట్టలేదు. పొందబోయే బహుమానాన్ని గురిపెట్టి ఆనందించాడు. మనం కూడా అట్టి ఆనందంలో ఉండాలి. ఈ బాధ అమ్మాను కృంగిపోకూడదు, ఈ నొప్పి అని అమ్మాను కృంగిపోకూడదు. నేను పునరుత్థానపు దేహపు స్వరూపం కలిగిన వాడు, నా ప్రభుతో కలిసి జీవిస్తున్నవాడు, పొందబోయే మహిమా స్వరూపం కొరకు ఎదురు చూస్తున్నవాడును, పరలోకపు నివాసిని, ఆనందాలకి అవధులు లేని వ్యక్తిని నేను. ఆ ఆస్తిని పొందుకోబోయేటువంటి నేను ఆస్తికర్తకు కుమారుడిని నేను. అట్టి గొప్ప ఆనందాన్ని కలిగి ఉండు, బాధను పక్కన పెట్టు అన్నాడు. దేవుణ్ణి అంటే ప్రభువుని యేసుక్రీస్తుని చూడు. ఆయనే నీకు మార్గదర్శకుడు. బాధలు వచ్చినప్పుడు ఆయనే నీకు ఓదార్పు ఇచ్చేవాడు, ధైర్యాన్ని ప్రసాదించేవాడు. కాబట్టి మన బాధ, మన యొక్క వేదన, మన మానసికమైన ఒత్తిడి ప్రభు బాధతో పోల్చుకుంటే అన్నీ తక్కువే. మనం బాప్తిస్మంలో ప్రభుతో తిరిగి లేచిన జీవితాన్ని ఆనందంగా గడుపుదాం. పొందబోయే బహుమానం కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగిన క్రైస్తవులుగా ప్రతిదినము పండగనే కలిగి ఉండేటువంటి మనస్సుతో మనం బ్రతకాలని దేవుని మాటను బట్టి హెచ్చరిస్తున్నాను. పూర్వీకులు చేసినట్లుగా దేవుని ఆలయమై ఉన్న ఈ దేహంలో ఎట్టి దుష్కార్యము చోటు లేకుండా మనం కాపాడుకోవాలి. దేవుని మందిరమై ఉన్న ఈ సంఘంలో దేవునికి విరోధమైన కార్యం కానీ, ఆలోచన కానీ, నిరర్ధక తత్వజ్ఞానం కానీ చొరబడకుండా మనల్ని మనమే భద్రపరుచుకుంటూ దేవుని మాట అడుగు జాడలను బట్టి మనం ముందుకి వెళుతూ ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిక మీకును నాకును ఇస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనందరినీ దేవుడు దీవించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.